నా పేరు శివరామ్ అండి. ఈరోజు హైదరాబాద్ డీఎల్ఎఫ్ రోడ్ గచ్చిబౌలిలో మా హోటల్ అహో కుజిన్ స్టార్ట్ చేయడం అయింది. అహో తెలుగు కుజిన్. సో బేసికల్గా మా రెస్టారెంట్ ఒక డిఫరెన్సియేషన్ ఏంటంటే మిగతా వాటితో కంపేర్ చేస్తే, సో హైదరాబాద్లో చాలా రెస్టారెంట్స్ అథెంటిక్ అంటున్నారు కానీ చాలా ఫ్యూజన్ చేస్తున్నారు. సో మేము అలా కాకుండా మనం ఏదైతే గ్రాండ్ మదర్స్ రెసిపీస్ ఉన్నాయో, మనం ఒక సెలవులకు వేసవికాలం సెలవులకి మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కనుక ఎంత మంచి ఫుడ్ తినేవాళ్ళం, అటువంటి మంచి ఫుడ్ని హైదరాబాద్ పరిచయం చేయడం కోసం మేము ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో బేసికల్గా మా కాన్సెప్ట్ ఏంటంటే థాలీ సెల్లింగ్ అండి. ఇప్పుడు మనకు తెలిసి తెలుగు భోజనం అంటే విందు భోజనం అంటే బంతి భోజనమే. సో మేము కూడా ఏంటంటే సౌత్ ఇండియన్ తెలుగు కుజిన్ కాబట్టి ఆ బంతి భోజనం కోసం థాలీస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మా థాలీస్లో ఆల్మోస్ట్ 26 రకాల కుజిన్స్ పెడుతున్నాము. మిగతా రెస్టారెంట్స్కి నా రెస్టారెంట్స్కి డిఫరెన్సియేషన్ ఏం చెప్పాలంటే, ఒకసారి భోజనం చేసిన వెంటనే మీకు ఆ హెవీనెస్ ఎప్పుడూ ఫీల్ అవ్వకూడదు. చాలా రెస్టారెంట్స్లో ఏంటంటే మనం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత సాయంత్రం చాలా హెవీగా ఫీల్ అవుతాయి. అంటే మధ్యాహ్నం తిన్న ధరలేదురా బాబు, చాలా స్కిప్ చేద్దామని ఫీలింగ్ ఉంటుంది. మా ఫుడ్ ఏంటంటే మీరు ఎన్ని రకాల ఫుడ్ తిన్నా సరే సాయంత్రం వచ్చేటప్పటికి చాలా లైట్గా ఉండాలి. దట్ ఈస్ వాట్ మా యొక్క ఇంటెన్షను. సో మర్చిపోతున్న ఏదైతే కల్చర్ ఉందో, ఇప్పుడు సపోజ్ నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు ఇండియన్ కల్చర్ని మర్చిపోతున్నాం కాబట్టి ఈయన మేక్ ఇన్ ఇండియా అని చెప్పి స్టార్ట్ చేశారు. సో అలాగే ఫుడ్ కల్చర్ కూడా చాలామంది మర్చిపోతున్నారు కాబట్టి ఆ ఫుడ్ కల్చర్ని వచ్చే ఫ్యూచర్ జనరేషన్స్కి మేము అందించాలని కోరుకుంటున్నాం. ఆ రెస్పాన్సిబిలిటీ బీయింగ్ ఏ హోటలర్స్ మేము తీసుకున్నాం. సో డెఫినెట్లీ వీ గోయింగ్ టు వర్క్ ఆన్ దిస్. దీని మీద చాలా R&D చేస్తున్నాము. సో వచ్చే జనరేషన్స్కి మళ్ళీ మర్చిపోయిన ఏదైతే మన అమ్మమ్మ రుచులు ఉన్నాయో అవన్నీ కూడా పరిచయం చేయడానికి రెడీ. రెస్టారెంట్ వచ్చి మా ఫస్ట్ బ్రాంచ్ అండి. మేము ఆంధ్రాలో ఆల్రెడీ కేటరింగ్స్ చేస్తున్నాము. ఆంధ్రాలో మన విశాఖపట్నంలో మా కిచెన్ ఉంది, కాకినాడలో మా కిచెన్ ఉంది, రాజమండ్రిలో మా కిచెన్ ఉంది. సో బొబ్బిలి నుంచి ఆల్మోస్ట్ ఏలూరు దాకా మా కేటరింగ్స్. ఇది ఫస్ట్ బ్రాంచ్ అండి. ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. గ్యారంటీ రన్ అవుతుంది. ఎందుకంటే ఈ ఫుడ్కి చాలా డిమాండ్ ఉంది. ఇది ఒకసారి అయిపోయిన వెంటనే వీ వాంట్ టు స్టార్ట్ అనదర్ 3 బ్రాంచెస్ ఇన్ హైదరాబాద్. చేసామండి. బేసిక్గా రెస్టారెంట్స్లో కూడా చాలామంది ఇంటీరియర్స్ కూడా R&D చేసాము. సో తెలుగు కుజిన్, మన తెలుగు వాళ్ళకి ఏంటంటే సినిమాలు అంటే పిచ్చి. సో సినిమా హీరోల ఫోటోలు చాలామంది పెట్టారు. సో అందరికీ ఇష్టమైన బ్రహ్మానందం గారి మీమ్స్ పెడితే ఇంకా ఇష్టపడతారని చెప్పి ఒక సపరేట్ ఫన్ జోన్ ఆయన కోసం క్రియేట్ చేయడం జరిగింది. అన్నట్టు లంచ్ వచ్చేటప్పటికి కంప్లీట్గా థాలీ సర్వీస్ చేస్తున్నాం. డిన్నర్ మీకు కంప్లీట్గా మన ఈస్ట్ గోదావరి సీ ఫుడ్ ఫేమస్ కాబట్టి లాట్ ఆఫ్ సీ ఫుడ్ డిషెస్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పటిదాకా మీరు హైదరాబాద్లో వినని పేర్లు కూడా చాలా పేర్లు సీ ఫుడ్ నుంచి తీసుకొచ్చి మేము పెట్టడం జరుగుతుంది. సో ఈరోజు F&B చూస్తేనండి బేసికల్గా అంటే ఏదైనా ముట్టుకుంటే 400 రూపాయలు ఎక్కడ తక్కువ లేదు. సో దానికన్నా బెటర్ ప్రైజింగ్ మేము మార్కెట్లో ప్లేస్ చేస్తాం. ఒక మంచి తెలుగు కుజిన్, ఒక మంచి ఆంధ్ర భోజనం, ఒక మంచి పెళ్లి భోజనం తినాలంటే మటుకు అహో తెలుగు కుజిన్ రండి. డెఫినెట్గా మీరు డిసప్పాయింట్ అవ్వకుండా చూసే బాధ్యత మాది. థ్యాంక్ యూ.